న్యూస్ 24/7 వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో గొల్లమడ గ్రామంలో చెన్నా మహేష్ మాజీ సర్పంచ్ మహేష్ సర్పంచ్గా తన విధి విధానాలు పద్ధతులు చాలా ఆశ్చర్యకరంగా ప్రజలను ఆకట్టుకుంటాడు. ప్రజలందరూ నావారు అని అంటాడు. ఎవరికి ఆపద వచ్చినా వెంటనే ముందుంటాడు. ఆరోగ్యపరమైన విషయంలో అందరికన్నా ముందుండి నడుస్తాడు. తన ఊరుకు 1,50,00,000 పనులు చేస్తాడు. సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం. చిన్న వయసులోనే సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిచారు. బీజేపీ పార్టీలో సేవలు అందిస్తూ మరియు మళ్లీ ఎలక్షన్స్ వస్తే సర్పంచ్కు మళ్లీ గెలవడం ఖాయమని ప్రజలు అంటున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ విషయాల్లో తాను ముందుండి వారికి చెక్కులు ఇప్పించాడు. మరియు తన ఊరిలో పోచమ్మ తల్లి దగ్గర పచ్చగా ఉండాలని చెట్లను పెంచాడు. 3 కిలోమీటర్ల సీసీ రోడ్డును వేయించాడు. తాను తన ఊరు అభివృద్ధికి ప్రభుత్వ నిధులు వచ్చినా రాకున్నా తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ప్రభుత్వ పనులను ఆపకుండా చేయించాడు. తన గ్రామ అభివృద్ధికి ఎల్లవెల్లలా ముందుంటానని అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్స్ వేయించాడు. తనకు ఇచ్చిన 5 సంవత్సరాలలో ఊరునే మార్చేశాడు. గొల్లమడ గ్రామం 2019లో జనవరిలో మేము ఎన్నికయ్యాం. ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేసాము. మేము ఎన్నికైనప్పటి నుంచి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, హరితహారం కానీ, అలాగే పచ్చదనం, పోచమ్మ టెంపుల్ దగ్గర పచ్చదనం, అలాగే విలేజ్ పార్కు, అలాగే బృహత్పల్లి ప్రకృతి వనము, అలాగే గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశాము. డబ్బులు వచ్చినా రాకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినాము. దాదాపుగా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు డ్రైన్స్ కట్టినాం, సీసీ రోడ్స్ వేసినాం. అలాగే ఇంకా కొన్ని బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. అప్పటికి మా పీరియడ్ అయిపోయింది. రాబోయే రోజులలో అవి కూడా మేము మొత్తం పూర్తి చేస్తాము. మా గ్రామ అభివృద్ధికి ఎప్పుడు తోడ్పడుతూ ఉంటాము. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పెయింటింగ్స్, అలాగే ప్రాథమిక పాఠశాలలో పెయింటింగ్స్ కూడా వేయించినాం. అలాగే గ్రామంలో ఎక్కడా కూడా మురికి కాలువలు మా దగ్గర చాలా తక్కువ ఉండే, మేము వచ్చిన నుంచి నిర్మించినాం. రోడ్స్ కానివ్వండి, అలాగే డ్రైనేజెస్ కానివ్వండి. ఇప్పుడు మా ఊరు రూపురేఖలు చాలా మారిపోయినాయి. ఇంకా రానున్న రోజులలో మా ఊరికి అభివృద్ధికి తోడ్పడుతూ, ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల మేలుకై ఇంకా పనిచేస్తామని కోరుకుంటున్నాను. అవసరం ఉన్న హాస్పిటల్ నుంచి వెళ్ళి వచ్చిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానీ, అలాగనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ విషయాల్లో చాలామందికి దగ్గర ఉండి పనులు చేయిస్తూ పెన్షన్స్ కూడా పెట్టించినాం. అలాగే రేషన్ కార్డ్స్ కూడా పెట్టించినాం. ఏది ఇచ్చినా కూడా మా గ్రామానికి అవసరమయ్యే దాంట్లో దీంట్లో రాజీ పడకుండా అందరికీ కూడా న్యాయం చేస్తూ, పార్టీలకు అతీతంగా పనిచేస్తూ, గ్రామ అభివృద్ధికి ఎప్పుడు సంకల్పం చేస్తూ నేను పనిచేసిన. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత మా గ్రామాన్ని తీర్చిదిద్దుతాం.